ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ మనం దీనిలో చూస్తున్నాం. తొలి వెలుగు ఈ పేపర్లో బీఆర్ఎస్ కోకాపేట భూమి అర్రాస్ అమ్మగా వచ్చిన డబ్బులు రుణమాఫీకి వాడాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతం అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. పార్టీ కార్యాలయానికి 11 ఎకరాలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ. తెలంగాణని కేసీఆర్ అంగడి బజారులో పెట్టారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వొస్తుంది. మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు అని కనిపిస్తుంది మనకు ప్రధానంగా తొలి వెలుగు పేపర్లో. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనందరికీ తెలుసు, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో 11 ఎకరాలు కేటాయించుకున్నారు. 11 ఎకరాలు మనందరికీ తెలుసు. గతంలో కోకాపేటలో భూములు యాక్షన్ వేసినప్పుడు ఎకరం 100 కోట్లు పలికిన పరిస్థితి. ఆ లెక్కన ఇది 1100 కోట్ల రూపాయల విలువైన 11 ఎకరాలను బీఆర్ఎస్ పార్టీకి అప్పగించాడు. తన సొంత పార్టీకి అప్పగించిన పరిస్థితి ఆనాటి ముఖ్యమంత్రి. ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కోకాపేట భూమి అర్రాస్ అమ్మగా వచ్చిన డబ్బులు రుణమాఫీకి వాడాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. పార్టీ కార్యాలయానికి 11 ఎకరాలు ఎందుకు? బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ అంటూ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీ కోసం కేటాయించిన 11 ఎకరాల స్థలాన్ని వాపసు తీసుకోవాలని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జాగా అమ్మగా వచ్చిన సొమ్మును రుణమాఫీ కోసం వినియోగించాలని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతమయ్యింది. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. అటువంటి పార్టీకి హైదరాబాద్లో 11 ఎకరాల కార్యాలయం ఎందుకు? ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్న ఆఫీస్ ఎక్కువ, దానికి కూడా మేమే భూమి ఇచ్చాం. తెలంగాణని కేసీఆర్ అంగడి బజార్లో పెట్టారు. కేసీఆర్ తెలంగాణకి అమ్మకానికి పెట్టారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికల తర్వాత 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 12 మందికి బీఆర్ఎస్ కండువాలు కప్పింది ఎవరు అని ఆయన ప్రశ్నించారు. నాటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయలేదా అని గుర్తు చేశారు. శాసన మండలిలో నా ప్రతిపక్ష హోదా తొలగించలేదా? మా పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను చేర్చుకుంది మీరు కాదా? ఇప్పుడు అనర్హత వేటు గురించి మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ అని, అందుకు నడిబజార్లో నిలబెట్టి ఆయనను శిక్షించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటూ షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా కనిపిస్తుంది. అదే రకంగా రైట్, పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించడం అనేది సహజమే. కాకపోతే అబ్నార్మల్గా కేటాయించడం. ఆల్రెడీ తెలంగాణ భవన్ పేరుతో ఒక భారీ భవంతి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయినప్పటికీ కూడా మరో 11 ఎకరాలు కేటాయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఒక రకంగా ఈ విషయంలో మినహాయింపు కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ భవన్లో కేంద్ర కార్యాలయం ఉన్నప్పటికీ బోయినపల్లిలో ఒక అధ్యయన సంస్థ పేరిట పార్టీకి ల్యాండ్ కేటాయించుకున్న పరిస్థితి గతంలో ఆ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల కాలంలో కూడా ఆల్రెడీ పార్టీకి ఒక పెద్ద భవనం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ 11 ఎకరాలు ఒక ఖరీదైన ప్రాంతంలో కోకాపేట ప్రాంతంలో తీసుకున్న పరిస్థితి. అంటే ఎవరు అధికారంలో ఉంటే వారు ఆ పార్టీకి ప్రయోజనాలు చేకూర్చే రకంగా నిర్ణయాలు తీసుకుంటారనేది వెరీ కామన్ కనిపిస్తుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయం కోసం రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్లో కూడా భారీ ఎత్తున స్థలాన్ని కేటాయించుకున్న పరిస్థితి. ఇట్లాంటి వ్యవహారాలు రాజకీయాల్లో కొత్త కాదు. కానీ ఎవరు అధికారంలో ఉంటే వారు వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షానికి వెళ్ళినప్పుడు దాని మీద కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు తాజాగా షబ్బీర్ అలీ వ్యాఖ్యలు అదే రకంగా సూచనగా మనం భావించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.